మాతృదేవోభవ. ఎంత నొప్పి అయినా ఏదో చిట్కా చెప్పి చిటికెలోన మాయ చేయగలవు. ధనము గోరనట్టి ధన్వంతరివి నీవు, జన్మ దుఃఖ మార్పు జననివీవు, జన్మ దుఃఖ మార్పు జననివీవు. తెలుగు వంటివి ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 87వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. లోకంలో పొగిడితే లొంగనవాడు ఉండడు, పొగడ్త చెవిటివాడు కూడా వినపడుతుందని సామెత. ఏమీ వినపడిన వాడి దగ్గర నువ్వు అంతటివాడివి ఎంతటివాడి అనగానే వాడు వెంటనే ఏదో అంటున్నావు అంటాడు, వినపడింది అది. మనం ఏదైనా పని చెబితే వినపడదు, నాకు వినపడలేదు సార్ అంటాడు. తిడితే అసలే వినపడదు, కానీ పొగిడితే మాత్రం ఏదో అన్నారు సార్ మళ్ళీ అని అంటాడు. లోకం సహజం ఇది. అంచేత లోకంలో నువ్వు బతకాలంటే కొంతమందిని పొగిడి పని చేయించుకోవాలి. దేవుళ్ళు కూడా ఇంతకంటే ఏమి ఎక్కువేం కాదు. దేవుళ్ళు కూడా వాడు పొగడతలు సంతోషిస్తారు. సతీ సావిత్రి యమధర్మరాజును ఎవరూ పొగడినంతగా పొగిడింది, మొగుడు ప్రాణాల కోసం. ఆయన అనుకున్నాడు, నన్ను అందరూ ఎములాడు, లోకంలో దుర్మార్గుడు ఎవడన్నా ఉంటే ఎముడు అంటారు వాడిని, అలా తిడుతూ ఉంటారు నన్ను, నా పేరుని కూడా పొగిడిన వాళ్ళు ఎవరు లేరు ఇంతవరకు ఇళ్ళాలి తప్ప అని. పాపం వారికి ఆయనకి మొదటిసారి, రెండోసారి, మూడోసారి జాలి కలగల, నాలుగోసారి జాలి కలిగి నువ్వు ఎదురిగితే అది ఇచ్చేస్తాను అన్నాడు. అంతవరకు నీ పతి ప్రాణంపు దక్క అన్నవాడు ఇక మాట్లాడలేదు, ఇచ్చేస్తా, ఇచ్చేసాడు అంత చివరికి. యమధర్మరాజు లాంటి వాడు కూడా పొగడ్తలకి లొంగిపోయి స్వధర్మ నిర్వహణ కంటే సాధ్విని కటాక్షించడమే ముఖ్యంగా భావించాడే. పొగడ్తకి లొంగనవాడు. దీన్ని ఒక సంస్కృత కవి ఎంత చమత్కారంగా చెప్పాడు అంటే, కో నయాతి వశం లోకే ముఖే పిండేన పూరితక, కో నయాతి వశం లోకే ముఖే పిండేన పూరితక, మృదంగో ముఖలేపేన కరోతి మధురం ధ్వనిం ధిం 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 ధిం, మృదంగో ముఖలేపేన కరోతి మధురం ధ్వనిం. సంగీత కచేరీ చూశాడండి మంచి కవి. ఇతరులు ఏదైనా దృశ్యాన్ని చూడడం వేరు, లోకంలో కవి చూడడం వేరు. కవి దృష్టిలో పడిందంటే అది క్రాంత దర్శనం. దాని నుంచి ఏదో ఒక సూక్ష్మ విషయాన్ని గ్రహిస్తాడు కవి. మామూలు వాడు చూసి ఊరుకుంటాడు. సంగీత కచేరీకి వెళ్ళాడు ఒక కవి. మధ్యలో మృదంగానికి చూడండి, ఎప్పుడైనా కొంచెం మోత సరిగ్గా లేదు, నిమ్ నిమ్ అని 2 దెబ్బలు కొడతాడు. సరిగ్గా లేదంటే ఆయన దగ్గర ఒక పొట్లం ఉంటుంది, గోధుమ పిండి కాస్త తడుపు ఉంటుంది, అది తీసి ఇలా పొంగుతాడు కొంచెం అందంగా. అది మళ్ళీ ఆయనే పోవాలి, మనం భావితే పౌడర్ రాసినట్టు రాసేస్తాం, కుదరదు. ఆయన చేయాలి. ఏ వృత్తివాడు దాంట్లో ప్రసిద్ధుడు. నెమ్మదిగా ఎలా ఇప్పుడు అందుకోండి అంటాడు. దాన్ని చూశాడండి కవి. మృదంగం కూడా, జీవం లేని పదార్థం కూడా ముఖానికి కాస్త పిండి రాయగానే డమ్ డమ్మను మోగుతుంది. దాని నుంచి కనిపెట్టాడు. కో నయాతి వశం లోకే ముఖే పిండేన పూరితక. ముఖ శబ్దానికి సంస్కృతంలో నోరు అని అర్థం, తెలుగులోకి వచ్చేసరికి ఫేస్ అనే అర్థం వచ్చింది. కేవలం నోరును మాత్రమే సంస్కృతంలో ముఖం అన్నారు. ముఖాన్ని మనం ఫేస్ అనేటువంటి ముఖాన్ని ఆననం, హాస్యం, వదనం అనేవారు. ముఖం అంటే నోరే. ముఖే పిండేన పూరిత, నోట్లో పిండం పెడితే అని అర్థం అన్నమాట. పిండం అంటే వేరే అర్థం వస్తుంది, తద్దినట్టు వాడతాం. కానీ పిండం అంటే ఉండ అని అర్థం, అంటే స్వీట్ మిఠాయి ఉండ అని అర్థం అనమాట. నోట్లో మిఠాయి ఉండ పెడితే లొంగనవాడు ఎవడైనా ఉంటాడా ప్రపంచంలో? ముఖే పిండేన పూరిత, నోట్లో మిఠాయి ఉండ పెడితే, లోకే కో వశం నయాతి, ఎవడు వశం కాడు, అందరూ అవుతారు. అంటే ఏమంటే ఎదుటివాళ్ళు మనం చెప్పిన మాట వినాలంటే వాడుకో మిఠాయి ఉండనే పెట్టారా వద్దా? ఇప్పుడు చిన్నపిల్లడు ఉంటాడు, వాడు నువ్వు చెప్తే ఇగో ఈ మిఠాయి ఉండ అంటాడు. వాడు మిఠాయి ఉండ కావాలని చాక్లెట్ అంటాడు. ఇప్పుడైతే ఇగో నువ్వు ఆ హోంవర్క్ అంతా చేసేస్తే నీకు ఒక 10 చాక్లెట్లు ఇస్తా అంటుంది దండి తల్లి. ఉట్టినే ఇవ్వదు. వాడు 10 చాక్లెట్లు ఇస్తే వాడు టాయిలెట్లో కూర్చుంటాడు పోయి. ముందు అంటుంది ఊరికే, ఎందుకంటే వాడు చెయ్యాలిగా, ఆశపడుతుంది. వాడు వస్తాడు, 1, 2 ఇస్తుంది. మిగిలిన అడిగితే అప్పుడు అలా తినకూడదని ఇంకొక అరగంట పోయేకిస్తాను. పాపం ఆరోగ్యం కోసం చూసుకోవాలి. కానీ ఆ చాక్లెట్ పెట్టకపోతే వాడు పని చేయడానికి ఇదే ముఖేన పిండి అయిన పూరిత అంటే ఇప్పుడు చాక్లెట్ అనమాట. పూర్వం ఈ శ్లోకం రాసిన కాలంలో ఓ మిఠాయి ఉండలో ఉండేవి ఈ చాక్లెట్లు, అవి టాయిలెట్లు అప్పుడు లేవు. అందుకని అది వాడారు. మొత్తం మీద నోట్లో స్వీట్ పెడితే లొంగనవాడు ప్రపంచంలో ఉండడు. పైగా మనకు ఒక సెంటిమెంట్ కూడా ఉందండి హిందువులలో. సాధారణంగా భారతీయ సంప్రదాయంలో ఎవరింటికైనా వెళ్ళి మనం స్వీటు అది వేసుకుని కాస్త మిఠాయి అండ వేసుకుని బూర్లు పులిహార చేసుకుని భోజనం చేసామంటే నోరు తీయగా ఉంటుంది. వెంటనే వాళ్ళని మంచి మాట చెప్పాలి తప్ప చెడ్డ మాట అనకూడదు. కడుపు నిండా భోజనం పెట్టారు, చల్లగా ఉండండి అమ్మ అనాలి. మంచిగా ఎంత పెట్టాడంటే ఎక్కడి నుంచి సంపాదించాడని వంకర మాటలు మాట్లాడకూడదు. నీకు ఎందుకే గొడవ, శుభ్రంగా తినేసేవా పిండి వంటలు వేసుకుని బయటకు వచ్చి వెధవ కామెంట్సే, వాడు ఎలా సంపాదిస్తే నీకెందుకు, మనకి ఎంత పెట్టాడంటే ఇంకెంత దాచాడో. కొంతమంది వంకర బుద్ధులు ఇలాగే, వాడికి అన్నం పుట్టదు జీవితంలో.
వాడు ఏదో గృహప్రవేశం చేసుకున్నాడు, బంధువు కదా నిన్ను పిలిచాడు, సంతోషించు. అందుకని ఎంత పెట్టి కట్టాడు అని ఒకడు, వెంటనే వాడి భార్య పక్కన ఉండే, మరి ఆ సంపాదన వేరు, నీకు చేతనం, మరి వీడు మళ్ళీ మొగుడు ఆక్షేపించడం, నీకు చేతనైంది ఏమిటి? ఇన్ని రకాల వంకర మాటలు ఉంటాయి కాబట్టి కొంతమంది చెబుతారండి, పెద్దవాడు బంధుమిత్రులకు పెట్టకూడదు, పేదవాళ్ళకి పెట్టాలి. ఏం పెట్టాను? బంధువులకు ఎంత పెట్టినా సరే రాబందులు, పీకు తినడమే, పైగా వంకర వ్యాఖ్యానాలు. కానీ సంప్రదాయం ఏం చెబుతోంది అంటే, నువ్వు తీపి తిన్నావు, తీయగా మాట్లాడు, ఎందుకు చెడ్డ మాటలు మాట్లాడతావు? గృహప్రవేశంలో భోజనాలు ఎందుకు అంటే, అసలు ఈయన ఇల్లు కట్టుకున్నందుకు అసూయ పడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ అసూయ దోషాలు ఈయనకి తగలకుండా శాంతి కోసం భోజనాలు పెట్టమన్నారు. ఎందుకంటే అన్నం పెడితే వెంటనే తిట్టడండి ఎవడు. ఎందుకంటే లోకంలో డబ్బిస్తే సంతృప్తి కలగదు. ఈ జేబులో, ఆ జేబులో, పక్కింట్లో, మంచం కింద కూడా దాచేస్తున్నారు. ఈ మధ్యన పరుపు తీసి దాని కింద అరల పెట్టి ఆ లోపల డబ్బులు పెట్టేస్తున్నారు. ఇంకా దంపతులు రాత్రి కూడా సుఖంగా పడుకోరు, వాళ్ళు లేవడమో పరుపు చూసుకోవడమో సరిపోతుంది వాళ్ళకి, ఉందా లేదా. ఈ ఏదో డబ్బులు కూడా లేదనుకో, భార్యాభర్త సుఖంగా పడుకుంటారు ఆనందంగా. బై ఇప్పుడు ఆ సుఖాలు కూడా పోయాయి, ఇంకా అంత డబ్బే. ఇన్ని 100 కోట్లు దాచడం, చివరికి ఎవడో వేసేయడం మనని ఆ డబ్బు కోసం. అయిపోయిందా? ఏమిటి కలిసి వచ్చింది? అందుకని సుఖంగా ఉండాలి అంటే ఆ నోరు తీయగా ఉండాలి, తీయని మాటలు మాట్లాడాలి. డబ్బు సంపాదించడం ఒకటే ముఖ్యం కాదు. తీపి తిన్నాక ఎప్పుడు నోరు తీయగా ఉంటే తీయని మాటలే మాట్లాడతాం. కాబట్టి గృహప్రవేశం, పెళ్ళి, ఉపనయనం పేరు మీద 10 మందిని పిలవండి, భోజనాలు పెట్టండి. వాళ్ళు తిన్నారు కాబట్టి కడుపు నిండుతుంది. డబ్బు ఇస్తే కడుపు నిండదు, అక్కడ ఎక్కడ దాచేస్తాడు. బట్టలు ఇచ్చామనుకోండి, ఆ బీరువాలో, ఈ బీరువాలో, మళ్ళీ బీరువా మీద సంచులు పెట్టి దాచేస్తారు చీరలు. మన బీరువాలో చీరలు సరిపోక మళ్ళీ చీరలన్నీ ఓ బ్యాగ్లో పెట్టి ఆ పైన మళ్ళీ ఆ బ్యాగ్ మీద ఇంకో బ్యాగ్, ఇక ఇంటి పైన డాబా మీద కూడా పెట్టాలి ఈ బ్యాగ్. అర్థం ఉండదు దానికి. పోనీ ఈ బీరువా దాటిపోయే కదా, ఇన్ని ఎందుకు ఎవరికైనా ఇచ్చేద్దాం, అసలు ఆలోచన రాదండి. చివరికి మనిషి పోయాక పైన కప్పాల్సిందే ఈ చీరలన్నీ, అంతే. ఇంకా ఎవరికి బట్టలకు సంతృప్తి పడరు, డబ్బుకు సంతృప్తి పడరు, జ్ఞానానికి కూడా సంతృప్తి పడకపోవచ్చు. ఈయన గురువుగారు చెప్పారు కానండి, ఇంకా బాగా చెప్పాను అన్నాడు అంటాడు ఎవడం. కానీ అన్నానికి ప్రతివాడు సంతృప్తి చెందుతాడు. అందుకే అన్నదానం మహాదానం అన్నారు. వాడు ఇక్కడ వరకు తింటాడు, ఇక్కడ వరకు తింటాడు, ఇంకా తినలేడు కదా, చాలా ఇంకొద్దామా అంటాడు. కొంచెం అందులో కూడా తెలివైన వాళ్ళు ఉంటారు, సాయంత్రం వస్తానంటాడు, అదో తిరిగి మళ్ళీ వీడి కోసం సాయంత్రం దాచిపెట్టాను. అందుకని అన్నదానం మనిషిని సంతృప్తి పరుస్తుంది. అందుకే ముఖే పిండేన పూరిత, నోట్లో స్వీట్ పెడితే ఎవడైనా సంతృప్తి పడతాడు, ఆనందిస్తాడు, కడుపు నిండిపోయింది, మంచి మాటలు మాట్లాడతాడు. దానికి ఉదాహరణ ఏమిటి అంటే, మృదంగో ముఖలేపేన కరోతి మధురం ధ్వనిం. మృదంగం కూడా ముఖలేపేన, ముఖ భాగంలో, దానికి నోరు కాదు, మృదంగానికి నోరు, కాలు, చెయ్యి ఉండవుగా, కానీ దానికి ముఖ భాగం అనేది ఒకటి ఉంది. ఈ పక్క 2 పక్కల మోగే భాగాలని ఇది ముఖ భాగం అంటారు. ఈ ముఖ భాగాలు 2 ఓ ప్రముఖుడు కూర్చుని మోగిస్తూ ఉంటాడు. మృదంగం వాయించే వాళ్ళు వాళ్ళ పరిభాషలు వాళ్ళకు ఉంటాయి, మనకు అర్థం కావు. ఈ పిండిని వాళ్ళు ఏదో అంటారు, ఆ ముఖాన్ని ఏదో అంటారు, ఆ దెబ్బలను వాళ్ళు ఏదో అంటారు, రకరకాలు ఉంటాయి, ఎవడ భాష వాడిది. ముఖ లేపేన, లేపం అంటే పాదలేపనంలాగా ఒక పిండి, పౌడర్ అనే అర్థం వస్తుంది. మృదంగానికి కూడా నిర్జీవ పదార్థమైన మృదంగం కూడా ముఖానికి ఇంత పిండి పూస్తే కరోతి మధురం ధ్వనిం, తీయగా హాయిగా మోగుతోంది కదా, ధిమ్ 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 అంటూను, తద్ధిమ్ ధిమ్ తద్ధిమ్ ధిమ్ అని. మరి నోట్లో స్వీట్ పెడితే లొంగనవాడు ఉంటాడు. అందుకని వెయ్యవయ్యా ఓ మిఠాయి బారయ్యవాడికి కాస్త మాట్లాడతాడు. అంటే ఎవరైనా కాస్త మన మాట వినాలంటే ముందు ఆతిథ్య మర్యాదలు బాగుండాలి. అతిథి మర్యాదలకు సంతోషించే కదా దుర్వాసుడు కుంతీదేవికి వరం ఇచ్చాడు. అనేక రకాల ఎప్పుడు మహర్షులు వచ్చిన వాళ్ళు అందులో అతిథి మర్యాదలకు ఆనందించి వాళ్ళు అంతుపట్టలేని వరాలన్నీ ఇచ్చారు. ఆ అతిథి మర్యాదలు కాస్త స్వీటు హాటు వేసి భోజనం పెట్టి కాస్త శ్రద్ధగా చేస్తే వాళ్ళు ఆనందించి మహానుభావులు ఏదైనా ఆశీర్వదిస్తారమని వాళ్ళు అంటే అది జరుగుతుంది కదా, ఆ ప్రయత్నమే చేయొచ్చు కదా అంటున్నాడు కవి. అటువంటి సంభాషణ నైపుణ్యాన్ని, కాస్త వితరణ గుణాన్ని కూడా మనం అలవాటు చేసుకుందాం. అలాగే ఈ వారం ఒక మంచి పద్యం, మనం చాలామంది పుట్టినరోజులు జరుపుతాం పిల్లలకి. దానికి చేసే అమంగళమైన ఆచారం ఏంటంటే ముందు కేకులు కొయ్యడం, ఒకటి తెల్లగా తయారు చేసి కోడిగుడ్డు సొనలాగా దాని మీద కత్తెట్టి అడ్డంగా గీసేయడం, దాని చుట్టూ 10 మంది చేరడం, పైగా కొవ్వొత్తులు వెలిగించడం, వెలిగి ఉఫూ అండం ఇలా పెట్టి, పైగా ఒక్క దెబ్బలో ఆర్పాడండి. ఈ దీపాల ఆర్పడం, కొంపల ఆర్పడం ఇవన్నీ అశుభమైన లక్షణాలు. పైగా పుట్టినరోజు నాడు చేస్తారు ఈ పనులు, పోయినాడు చేయాలి ఆ పనులు. పైగా వాడికి 16 ఏళ్ళు వచ్చేయట, అందుకని 16 దీపాలు ఆర్పుతాడు. వీడు పెద్దడైతే 16 కొంపలు ఆర్పేస్తాడు, అనుమానం లేదు. హిందూ సంప్రదాయం, భారతీయ సంప్రదాయం దీపం వెలిగించడం తప్ప దీపం ఆర్పడం కాదు. మనం ఏ సభా కార్యక్రమం మొదలుపెట్టినా హోరుగాలు వీస్తున్నా సరే ఆరిపోతున్నా దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేసి జ్యోతి ప్రజ్వలన అంటాం, 10 మంది అడతాం అక్కడ చెప్పులు ఇప్పేసి.
అంతేగాని దీపాల అర్పణంతో కార్యక్రమం మొదలెడతాం అని ఎక్కడ చూడలేదు ఇంతవరకు నేను. గోమె కొడతారు అటువంటి పనులు చేస్తే. కానీ మనం పిల్లల పుట్టినరోజుల పేరు మీద ఏటా ఈ అశుభమైన ఆచారాన్ని పాటిస్తాం. దీని మీద ఒళ్ళు మండి సాగరఘోష కావ్యంలో ఓ చమత్కార పద్యం రాశాను. ఎందుకు కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగనేల, కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగనేల, తీయనవు పాకము కోసి ముక్కలను పంచగలేరొకు, తీయనవు పాకము కోసి ముక్కలను పంచగలేరొకు, దీపమార్పు ఈ శోకములేల జన్మదిన శోభన వేళల, దీపమార్పుని శోకములేల జన్మదిన శోభన వేళల, జ్ఞాన దీపమై చీకటి పారద్రోలుటయే జీవిత సారమటం చెరుంగరే, జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే జీవిత సారమటం చెరుంగరే. పుట్టినరోజులు జరుపుకోవాల్సిన విధానం ఇది. కేకులు కోస్తాం ఎక్కడి నుంచి తయారు చేశారని కోడిగుడ్డు వేసారు, అందులో మాంసాలు వేస్తారు, రకరకాలు వేస్తారు, పిల్లలకు అరగవసలు. క్రైస్తవ మహానుభావుల నుంచి నేర్చుకున్న వ్యవహారాలు ఇవన్నీ, ఇంగ్లీషు దేశాల నుంచి నేర్చుకున్న ఆచారాలు ఇవన్నీ. వాళ్ళు అక్కడ కేకు తింటారు, కేక్ కోస్తారు, మనం కేకు తింటామా? నువ్వు మినపరొట్టు కొయ్యరాదా అంత అవసరమైతే? దెబ్బరొట్టు కొయ్యరాదు. అందుకే నాకు ఒళ్ళు మండన్న. మైసూర్ పాక్ ఉంది కదా, కనీసం భారతీయమైన పిండి వంట మైసూర్లో తయారు చేశారు, మైసూర్ పాక్ అన్నారు. నువ్వు మైసూర్ పాక్ కొయ్యి, అది కూడా స్వీటేగా, కొట్లో తయారు చేశారు. దాని మీద ఐ లవ్ యూ అని రాసి ముక్కలు చేయడు. ఇప్పుడు ఏమైంది? ప్రేమ మొక్కలైంది. ఐ లవ్ యూ అని రాసి మొక్కలు చేస్తావా? అశుభం. ఈ ముక్కలు చేసింది ప్రియురాల నోట్లో వారి పెట్టడం, వీరి నోట్లో వారి పెట్టడం, చివరికి గడ్డెడతారు అతను కలిసి. పైగా కేకులు వాళ్ళు నేర్చారు బాగా, అవి పాడైపోతాయి, 2వ రోజు పాడైపోతాయి. పాడైపోయిన కేక్ మీద వాడు ఐ లవ్ యూ అని రాస్తాడు. ఎవడో ప్రేమికుడు ఉంటాడు దౌర్భాగ్యుడు, వాడు అది పట్టుకెడతాడు. ఎందుకని? ఐ లవ్ యూ అంత మహత్యం, అంత గొప్పది. అది ఎంత పాడైపోయినా సరే, బూజు పెట్టినా సరే, మీద ఫంగస్ ఉన్నా సరే, ఐ లవ్ యూ ఉంటే చాలా సరిపోతుంది, ఇంకేం అక్కర్. అది వాళ్ళు గ్రహించారు. అందుకే శుభ్రంగా దాని మీద రంగు నీళ్ళు జల్లేసి, వేరే రంగు ఆకుపచ్చ రంగు మీద ఇంకో తోకపచ్చ ఏదో వేసేసి దాని మీద ఐ లవ్ యూ రాసేస్తాడు. అంతే. హాట్ కేక్ అంటాడు. హాట్లా గడుదుగుడ్డ. అసలు ఆలోచన లేక తెలుగు పిండి వంటలు బోర్డులు ఉన్నాయి. అసలు ఈ కేకులు కొయ్యడం ఏంటంటే పేక్ కోసి సంతానమే తయారయ్యారు ఇప్పుడు. అందుకని ఇదివరకు పిల్లల్ని 9 నెలలు నెప్పులు పడి కనేవాడు. వాళ్ళకి, మాకు పుట్టిన వాళ్ళకి, మా అమ్మకి, మీ ఇంట్లో 9 మంది సంతానం, నేను 9వ వాడిని. సరే వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు, ఉన్నవాళ్ళం ఏదో ఉన్నాం. కానీ 9 మందిలో మేము ఎప్పుడు మా అమ్మ గురించి అనుకున్నా, నాకైతే ముఖ్యంగా 9 మందిని కన్నాక నన్ను గంది. ఎంత శ్రమ పడింది మా అమ్మ, ఎంత యాతన పడింది. ఎప్పుడు అవధానం చేశానమ్మా, అష్టావధానం చేశానంటే 8 మందితో చేశానమ్మా, నెగ్గొచ్చానన్నా ఎప్పుడో 10 ఏళ్ల క్రితం. అంటే ఎందుకు నెగ్గవరా, నిన్ను గండానికి 8 రోజులు పడ్డాను నొప్పులుంది. 8 రోజులు నొప్పులు పడిందండి, నిలబడి ఎంత యాతన పడింది ఆ తల్లి. ఎంత పడితే ఈ పిండం బయట పడింది. మేము ఈవేళ ఊరికే దేశాలన్నీ తిరుగుతున్నామంటే ఆవేళ బయటపడకపోతే తిరుగుతామా? ఆ తల్లికి ఎంత రుణపడి ఉన్నాం. అంత నొప్పులు పడబట్టి ఆ తల్లికి రుణపడిన స్థితిలోనే మేమంతా ఉన్నాం. ఈవేళ తల్లులు ఎవరో నొప్పులు పడ్డలా. డేట్ ఇస్తున్నాడు ఫిబ్రవరి 8వ తారీఖు, అంత 7వ తారీఖు రాత్రి హాస్పిటల్లో చేరతారు. 8 పొద్దున వాడు కోసేస్తాడు. ఇలాగ కడుపు కోసే అంతే. కడుపు కోత సంతానం అంటారు వీళ్ళందరూ. వీడు కూడా కడుపు కోత మిగులుస్తారు చివరికి. ఎందుకంటే పైగా ఎప్పుడైనా కష్టపడేం కనలేదు, డాక్టర్ గారు కోసారంటాడు వాడు. అంతే, అయిపోయింది. ఇంక నువ్వు నో రిప్లై. నువ్వేం కష్టపడ్డావు? ఇప్పుడు కనీసం మోస్తున్నారు. ఇక ముందు సొర్రగేట్ మదరసం వస్తారు. వీరు కంటారు, వారు మోస్తారు, వారు కంటే ధాన్యం బస్తాల మోయడానికి. వారు కొంతకాలం మోస్తారు. అంటే వీరికి ఉద్యోగంలో సెలవు దొరకకపోతే ఈ పిండాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, వారు మోస్తారు. వారికి సెలవు వాడు మళ్ళీ ఉద్యోగంలో చేరక వీరు మోస్తారు. చివరికి ఒక మనిషికి 6 తల్లులు, 60 మంది తండ్రులు. స్కూల్ రిజిస్టర్లో ఎవడి పేరు రాయాలో తెలియదు. ఈ దౌర్భాగ్యాలన్నీ అమెరికా నుంచి దిగుమతే రాబోతున్నాయి. వీటికి విరుగుడుగా ముందు మనం పుట్టినరోజులు మార్చాలి. తెలుగు పిండి వంటల బోర్డు ఉండగా కేకుల కర్మ మనకి దేనికి? పైగా హ్యాపీ బర్త్డే టు యూ ఎవరికి అర్థం కాని వెధవ వ్యవహారం అది. పైగా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, అన్ని పడికట్టు పదాలు, ఒక్కడి మనస్సులోంచి రాదన్నమాట. పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంత బాగుంటాయి. పుట్టినరోజు పండగే అందరికీ, పుట్టింది ఎందుకో తెలిసింది ఎందరికీ. సినిమా పాట కూడా ఎంత బాగుంది. పుట్టినరోజు నాడు అసలు నేను ఎందుకు పుట్టాను, పుట్టి ఏం చేశాం అని ఆలోచన చేయాలా? కింద కేకులు గుర్తు కూర్చుంటావా? కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగానే ఇలా, తీజనవు పాకము కోసి ముక్కలను పంచగలేరకు. ఈ నోటి నిండా ఊరికే తెల్లటి నురుగు. అసలు కేకు తింటున్నాడో తెలియదు, పొద్దున్నే మొహం కడుక్కున్నాడో తెలియదు. పేస్ట్ పెట్టుకున్నవాడు మొహం కూడా అలాగే ఉండదు, గడ్డం గీసుకున్నవాడు మొహం కూడా అలాగే ఉండదు. వీడు ఏం చేసాడో తెలియదు, ఇంతకు అబ్బబ్బబ్బా అని మాట్లాడడం.
అంతకంటే ఓ మైసూరు పాకం మొక్క తింటే నోరు తీయగా ఉంటుంది. ఇందాక శ్లోకంలో చెప్పుకున్నట్టు వెంటనే తీయటి మాటలు వస్తాయి. భారతీయమైన ఆచారాల్లో ఇంత గొప్పతనం ఉంది, ఇంత తీయదనం ఉంది. ఇది వదిలేసి దిక్కుమాలిన పాశ్చాత్య ఆచారాలన్నీ పట్టుకుని ఎంత నాశనం అయిపోతున్నాం. ఇంకో మాట, దీపమార్పు ఈ శోకములేల జన్మదిన శోభన వేళ ఉఫ్ఫని ఏకంగా ఏకబిగిన అర్పితే మరీ గొప్పవాటి. ఇప్పుడు ఏకబిగిన అర్పడం ఏమిటండి? దరిద్రం. ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరూ నమస్కారం చేసి చెబుతున్నా, మీ పిల్లలకి 16 ఏళ్ళు వస్తే 16 దీపాలు వెలిగించండి అమ్మా. 1,00,000 దీపార్చన చేస్తాం మనం. సహస్ర దీపాలతో కార్తీక మాసంలో శివుడిని ఆరాధన చేస్తాం. నెలంతా శివుడు గుళ్ళో ఆ మందిరం నిండా గుమ్మ నిండా దీపాలు పెడతారు. ఎన్ని దీపాలు పెట్టడం అంత గొప్ప అని మనం భారతీయులం భావన చేస్తుంటే దీపాలు అర్పణం చేయిస్తారేమిటి? ఏం లేదు ఇందులో. ఎవరికి ఈ ఆచారం పట్ల ఏం మక్కువ లేదు, మన ఆచారం పట్ల ద్వేషము లేదు. మనకు బాగా అలవాటైంది ఏమిటి అంటే 10 మంది నడిచిన దారిలో గుడ్డెద్దు చేలో పండిట్టు నడుస్తూ పోతూ ఉంటాం, ఎవడో చెప్పక. అందుకే చెబుతున్నాడు. వాళ్ళు చేశారు కదండి, మా పిల్లలు ఏమైనా చేయకపోతే ఏమైనా అనుకుంటారని. నేను చేశాను. మా అబ్బాయికి 21 ఏళ్ళు, పెద్దాడికి, రెండో వాడికి 19 ఏళ్ళు. వాళ్ళకి నువ్వు చిన్నప్పటి నుంచి నేను ఇలాగే చేయించాను. నేను దీపం ఆర్పడానికి వీలు, నువ్వు దీపాలు వెలిగించు. మా వాడు అన్నాడు ఒకడు, నాకు ఏదో కొయ్యాలి, నాకు సరదా అన్నాడు. సరే మంచిది, నా పేక్ కొయ్యకు, మినపరొట్టు కోసుకొని చెప్పాను నేను. వాడు సరదా కూడా తీర్చచ్చు. మైసూరు పాకం పెడతాం కొయ్యి, మినపరొట్టి పెడతాం కొయ్యి, నువ్వు కేక్ మాత్రం కొయ్యకు అన్నాను. మినపరొట్టి తెలుగు మాట, మైసూరు పాకం కనీసం కన్నడం ఇంగ్లీష్ మాట, భారతీయమైన పిండి వంట. దీపాలు ఆర్పడం లేదంటే దీపాలు వెలిగించి 17 దీపాలు వెలిగించి 18 దీపాలు వెలిగిస్తే వాడికి అర్థమైంది ప్రతి ఇంట్లో నేను ఇలా దీపం వెలిగించాలి. అది పుట్టినరోజు సార్థకత కాదు. ఎందుకంటే జీవితానికి మన వాళ్ళు చెప్పిన నిర్వచనం ఏమిటంటే, జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే జీవిత సారమటం చెరుంగరే. ప్రతి మనిషి ఒక జ్ఞానదీపం కావాలి. ఇంకొక అమ్మాయి, ఇంకొక అబ్బాయి, ఇంకో పెద్దావిడ, ఓ చిన్నాయన, ఎవరైనా సరే ఏడుస్తుంటే నీ కుడి చేతి చూపుడు వేలతో ఆ కన్నీళ్లు తుడిచావా ఎప్పుడైనా? చిమ్మ చీకటిలో పడి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఇంత చిన్న దీపం ఎప్పుడైనా వెలిగించావా? వాళ్ళు భయంకరమైన బాధలో ఉంటే ఒక ఓదార్పు మాట ఎప్పుడైనా చెప్పావా? నేను ఉన్నానమ్మా నీకు ఎందుకు అని అనగలిగావా? ఎవరికీ ధైర్యాన్ని ఇవ్వలేని వాడివి, ఎవరికీ మంచి మాటలు చెప్పలేని వాడివి, ఎవరికీ 10 రూపాయలు సాయం చేయలేని వాడు ఎందుకు నీ పుట్టినరోజులు 50 జరుపుకుంటే మాకేమిటట? లక్షలు నేను చూశాను నా కళ్ళతో. 10 లక్షలు ఖర్చు పెట్టి పుట్టినరోజు చేశారు ఏడాది బిడ్డకి. ఆ బిడ్డకి తెలియదు ఏం జరుగుతుంది. వాడు మొయ్యోమని ఏడుపు. వాడికి పుట్టినరోజు నాడు పెద్ద ఏడుపు. ఈ పాటలో ఈ హంగామా ఇదంతా చూసి వాడు లగ్గించుకున్నాడు. ఇంకా 10 లక్షలు ఖర్చు పెట్టావు, నీ కొడుకు తెలియదు అది పుట్టినరోజు పోయిన రోజు. వాడు ఏడుస్తూనే ఉన్నాడు. వాడిని పుట్టినరోజు నాడు ఏడిపించారు రోజల్లా. ఎందుకు? తల్లిదండ్రులు చాలా గొప్పవాడని అందరికీ తెలియాలి. దానికోసం ఓ సినిమా యాక్టర్ని పిలిచారు. వీడు పుట్టినరోజుకి సినిమా యాక్టర్ ఎందుకు పని లేక? ఆ వచ్చినవాడు సినిమా యాక్టర్, వీధులు ఉడుచుకునేవాడు, వాడికి ఏం తెలియదు ఆ విషయం. ఎందుకంటే ఆ పిల్లాన్ని ఉయ్యాలో పడుకోబెట్టి తల్లి మొత్తైదువులు 4 పాటలు పాడితే మా అమ్మ అని వాడు నవ్వుతూ ఉంటాడు కదమ్మా. అది పుట్టినరోజు పండుగ, ఇది పుట్టినరోజు పండుగ. నీ పిల్లాడికి తెలియలేదు నువ్వేం చేసావు అంటే మనం పిల్లల కోసం చేస్తున్నావు అంటామండి. వాడు పుట్టినరోజుకి 10 లక్షలు ఖర్చు పెట్టు, లేదమ్మా నీ గొప్ప కోసం ఖర్చు పెట్టావు, వాడి కోసం కాదు. వాడికి తెలియదు ఆ విషయం అసలు. కానీ వాడికి తెలిసే వయస్సేనా లేదే. ఈ ఆర్భాటపు ఆచారాలకి స్వస్తి చెప్పి తెలుగింటి ఆచారాలని, భారతీయమైన ఆచారాలని పాటించి దీపాలు వెలిగింపజేస్తే జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే జీవిత సారమటం చెరుంగరే. ఎప్పటికైనా సరే నేను ఒక జ్ఞానదీపాన్ని, అందరిలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టాలి. ముందు నాలో ఉండే అజ్ఞానాన్ని నేను పోగొట్టుకోవాలి. దీపాన్ని వెలిగించడం మన సంప్రదాయం అని పిల్లలందరికీ చెబుతాం కదా. అటువంటిదే ప్రయత్నం చేద్దాం. కేవలం హాస్యాన్ని హాస్యంగా తీసుకోకుండా ఈ చమత్కారం వెనకాల ఒక భయంకరమైన ఆవేదన ఉంది, భారతీయ సంస్కృతి దెబ్బతింటుంది అనేది. దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో